ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెను. ద లార్డ్ విల్ ఫైట్ ఫర్ యూ, యు నీడ్ ఓన్లీ టు బి స్టిల్. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం. ప్రైజ్ గాడ్. షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళి విప్పి మీ మీద కురుమరించునుగాక. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ఒకవేళ నీ శక్తులన్నీ అయిపోయాయి, నీ చుట్టూ ఉన్న మనుషులు పరిస్థితుల్లో నిన్ను నలిపేస్తున్నారని కుమిలిపోతూ దుఃఖిస్తున్నావేమో. ముందుకెళ్తే చావు, వెనక్కి వెళ్తే శత్రువుల దాడి, నా సమస్యకు అటు ఇటు ఏ మార్గము లేకుండా చిక్కుకుపోయానని భయంతో వణికిపోతున్నావా? ఆగిపో. ఈ యుద్ధం నీ సొంత బలంతో చేసేది కాదు. నువ్వు చేయాల్సింది పోరాడడం కాదు. నీ పోరాటాన్ని సర్వాధికారైన దేవుని చేతికి అప్పగించి ప్రశాంతంగా ఉండటం. ఎందుకంటే నీ శత్రువులతో పోరాడేది నీవు కాదు, పరలోక సైన్యాధిపతి అయిన యెహోవా. యుద్ధము యెహోవాదే. ఎర్ర సముద్రం తీరాన భయపడిపోతున్న ప్రజలతో దేవుడు పలికిన పరలోకపు గ్యారంటీ ఇది: యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవలెనని. మీ సమస్యలకు శాశ్వత విముక్తినిచ్చే దైవిక యుద్ధ వ్యూహాన్ని ఈరోజు లోతుగా మనం ధ్యానము చేద్దాం. ఈ నిర్గమకాండం 14 అధ్యాయం 14వ వచనం కేవలం ఒక పాత నిబంధన సంఘటన కాదు సుమా. నీ ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు నీ తరపున నిలబడిన పరలోకపు గ్యారంటీ. ఈరోజు ఈ సందేశం నీలోని ప్రతి భయాన్ని తీసివేసి జయశీలిగా నిన్ను నిలబెట్టబోతోంది. ప్రియ దేవుని బిడ్డ, ప్రతి ఆందోళనకు స్వస్థ చెప్పబోయే ఈ ఒక్క వీడియో, కొన్ని నిమిషాల సందేశాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇందులో ఉన్న అద్భుతమైన జీవిత ఉదాహరణ, లోతైనటువంటి ఆత్మవిమర్శ, శక్తివంతమైనటువంటి విమోచన ప్రార్థన నీ జీవితంలో ప్రతి భయాల్ని తరిమికొట్టి పరలోకపు ప్రశాంతతతో నింపబోతూ ఉన్నాయి. నీకు వ్యతిరేకంగా వచ్చే ప్రతి అస్త్రం, ప్రతి శత్రువు ఆలోచన ఏది కూడా దేవుని ముందర నిలవలేదు. నువ్వు దేవుని పక్షాన్నుంటే దేవుడే నీకు కేడపు కొమ్ముగా మారి నీ శత్రువులను పటాపంచలు చేస్తాడు. ఒక చిన్న పిల్లాడట తన తండ్రితో కలిసి మైదానంలో నడుస్తున్నాడు. అకస్మాత్తుగా ఒక పెద్ద వీధి కుక్క మొరుగుతూ ఆ బాబు వైపు వేగంగా పరిగెత్తుకొని వచ్చింది. ఆ చిన్నపిల్లాడు భయంతో గట్టిగా కేకలు వేస్తూ తన 2 చేతులతో ఆ కుక్కను తోసేయాలని, దాంతో పోరాడాలని ప్రయత్నం చేశాడు. కానీ తండ్రి వెంటనే ఆ పిల్లాడిని ఎత్తి తన వెనక నిలబెట్టుకుని ప్రశాంతంగా ఇలా అన్నాడు: నాన్నా, నువ్వు వెనుక ప్రశాంతంగా నిలబడు, భయపడకు, నేనున్నాను కదా అని. ఆ తండ్రి ఒక్కసారి గంభీరంగా ముందుకు అడుగు వేయగానే ఆ కుక్క భయపడి తోక ముడుచుకొని పారిపోయింది. పిల్లాడు తన సొంత బలంతో పోరాడాల్సిన అవసరం లేకుండానే తండ్రి అండతో విజయం లభించింది కదా. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలోనికి వచ్చినటువంటి ఏ విధమైనటువంటి సమస్య అయినా, అది శారీరక బలహీనత అయినా, అప్పుల బాధ లేదా మనుషుల కుట్రలనే కుక్కలు నిన్ను చూసి మరుగుతూ ఉన్నప్పుడు, నీ స్వశక్తితో నీ తెలివితేటలతో పోరాడని చూస్తున్నావేమో. అయిపోవు. నీ పరలోకపు తండ్రి తన వెనక నిలవబెట్టి నువ్వు ఊరికే ఉండు, నేను చూసుకుంటానని అంటున్నాడు. ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు, నీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఊరికే ఉండటం అంటే నిరాశతో కూర్చోవడం అని కాదు. అది దేవుని సార్వభౌమత్వం పైన, ఆయన రక్షణ పైన ఉండే సంపూర్ణ విశ్వాసానికి సంకేతం అన్నమాట. ఆందోళన మానడమే దేవుని మీద ఉన్న నిజమైన నమ్మకం. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను ఎరిగిన దేవుడు, నిన్ను చూస్తున్నటువంటి దేవుడు, నీ మార్గాన్ని సరళము చేసి నిన్ను దీవించాలని ఆశపడుతున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మంచి తరుణంలో ఒక్కసారి
నీ హృదయాన్ని ఆత్మవిమర్శ చేసుకోగలవా? నీ హృదయంలోనికి తొంగి చూడు ఒక్కసారి. ఏమున్నది అందులో? సమస్యలు రాగానే దేవునికి ప్రార్థించడం పక్కన పెట్టి నీ సొంత తెలివితేటలతో మనుషుల సహాయంతో పోరాడడానికి ప్రయత్నం చేస్తున్నావేమో. దేవుడు నీ పక్షాన ఉన్నాడని తెలిసి ఆందోళనలతో భయంతో మనశ్శాంతిని కోల్పోతున్నావేమో. దేవుని అద్భుతాన్ని చూడటానికి అవసరమైన ఓర్పు విశ్వాసం నీలో తక్కువైపోయాయేమో. ఒకసారి పరీక్షించుకో, నీ హృదయంలోకి తొంగుచ్చాడు. ఈ ఆత్మ విమర్శ ద్వారా నువ్వు గ్రహించు, నీ పోరాటం దేవునిదని. నీ బాధ్యత విశ్వసించటమే. ఈరోజే నీ భయాలనన్నిటినీ దేవునికి అప్పగించి ప్రశాంతతను పొందగలవా? నీ ఆలోచన విధానాన్ని మార్చుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. అవును ప్రియా దేవుని బిడ్డ, ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న సమయాన్న నీ భయాన్ని, నీ ప్రతి ఆందోళనను సమస్తాన్ని దేవుని పాదాల దగ్గర కుమ్మరించి, ప్రభువా నా సమస్యలు నీ చేతికిస్తున్నాను, నా పక్షంగా నువ్వే యుద్ధం చేయి నాయనా, నిశ్చలమైన ప్రశాంతతను నాకు దయచేయని ప్రార్థన చేసుకో. ఈ సందేశం నీ హృదయానికి నూతన నిరీక్షణను, ప్రశాంతతను నింపితే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో లార్డ్ ఫైట్ మై బ్యాటిల్స్, ఐ ట్రస్ట్ ఇన్ యూ అని నీ విశ్వాస ప్రకటనను టైప్ చేయి. అలాగే మన షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నూతన విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ సంపూర్ణ సమర్పణతో ప్రార్థన చేస్తూ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదాలకు ఆది సంభూతుడమైన యేసయ్య మీకే వందనాలు. మా యుద్ధములలో జయమును అనుగ్రహించు మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాం. ఈ సందేశం వింటున్న నీ బిడ్డల హృదయాల్లోని ప్రతి భయాన్ని, ఆందోళనను యేసు నామములో లయపరచమని ప్రార్థన చేస్తున్నాను. అయా వీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలో మీరే దిగి వచ్చి వీరి పక్షమున యుద్ధము చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎర్ర సముద్రము లాంటి అడ్డంకులను పాయలు చేసి శత్రువుల దాడి నుండి వీరిని విడిపించమని విజ్ఞాపన చేస్తున్నాం. అయా వీరి కొరకు మీరు సిద్ధపరిచిన పరలోకపు ప్రశాంతతతో వీరిని నింపమని, మీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా నిలవబెట్టి అయా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.